ఒకసారి బ్రదర్ చెప్పే మాటలు వినండి. ఐబొమ్మ వల్ల ఒక్క ప్రాణం కూడా పోలేదు, కానీ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయి ఒక్కసారి ఆలోచించండి. సినిమా థియేటర్ లో 5 రూపాయలకు వచ్చే పాప్కార్న్ ని 500లకు అమ్మితే వాళ్ళ తప్పు కాదు, అసలు వాళ్ళని అరెస్ట్ చేయరు. వాళ్ళు చేసేది తప్పు అసలే కానే కాదు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు. 50 రూపాయల నుండి 300లకు అమ్మే టికెట్ ని 500 నుండి 5,000లకు అమ్మితే వాళ్ళ తప్పు కాదు, వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు, వాళ్ళని ఎవరు ఏమనరు. సినిమా థియేటర్ లో బైక్ పార్కింగ్ చోట 10 రూపాయలు తీసుకునే ప్లేస్ లో 100 రూపాయలు తీసుకుంటే వాళ్ళ తప్పే కాదు, వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయరు, వాళ్ళని ఎవరు ఏమనరు. ఒక పేదవాడు ఒక సినిమాకు ఇంత ఖర్చు పెట్టలేక ఒక సినిమాని హ్యాక్ చేసి ఆ సినిమాని తను చూస్తూ తన లాగా చూడని వాళ్లకు చూపిస్తే మాత్రం అది తప్పు. అలా చేసిన వాడికి రాజ్యాంగం అరెస్ట్ చేస్తుంది, హైకోర్టులో సుప్రీంకోర్టులో వాడిని నిలబెడుతుంది. ఐబొమ్మ రవిని హైకోర్టును నిలబెట్టే ముందు పాప్కార్న్ కు డబ్బులు ఎక్కువ తీసుకున్న వాడిని, టికెట్లకు డబ్బులు ఎక్కువ తీసుకున్న వాడిని, పార్కింగ్ దగ్గర బైక్ పార్కింగ్ కి డబ్బులు ఎక్కువ తీసుకున్న వాడిని మీరు ముందు అరెస్ట్ చేయండి. ఇది నా ఉద్దేశం. ఐబొమ్మ రవి చేసింది కరెక్టా కాదా కామెంట్ లో మీరు తెలియజేయండి. ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి అయితే షేర్ చేయండి. జై హింద్. బ్రదర్ చెప్పిన మాటలు నిజమే కదా, అవునా కదా? కామెంట్ పెట్టండి.